యాంకర్ నుండి హీరోయిన్ గా మేకవర్ అయిన ఓ కోలీవుడ్ నటి సొంత ఇంట్లో ప్రూవ్ చేసుకోగలిగింది. కానీ టాలీవుడ్ లో మాత్రం బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, 3 ఫ్లాప్స్ బ్యూటీని పలకరించాయి. దీంతో అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఇలాంటి టఫ్ టైంలో తెలుగు ఇండస్ట్రీ ఆమెకు మరో ఛాన్స్ ఇస్తుందా? టీవీ ఇండస్ట్రీ నుండి వెండి తెరపైకి వచ్చిన ఎంతో మంది ప్రూవ్ చేసుకుంటున్నారు కూడా. వారిలో ఒకరు ప్రియా భవానీ శంకర్. న్యూస్ ప్రెజెంటర్ నుండి హీరోయిన్ గా చేంజ్ అయిన ప్రియా అనతి కాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ హీరోయిన్ గా ఎదిగింది. కోలీవుడ్ లో ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో మాత్రం తడబడింది. ఒకటి కాదు, హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూటగట్టుకుంది. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన కళ్యాణం కమనీయంతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది ప్రియా భవానీ శంకర్. కానీ ఈ సినిమా వచ్చిపోయిన విషయం తెలీదు ఆడియన్స్ కు. ఆ తర్వాత గోపీచంద్, సత్యదేవ్, జీబ్రా సినిమాలో మెరిసింది. ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డంతో టీ టౌన్ లో ఆమె ఊహించినంత క్రేజ్ రాలేదు. కానీ దూత వెబ్ సిరీస్ లో నాగ చైతన్య భార్యగా నటించి కాస్తో కూస్తో రిజిస్టర్ అయింది. కోలీవుడ్ ఆఫర్లతో కాలం నెట్టుకొస్తున్న ప్రియాకు టాలీవుడ్ ఓ అవకాశాన్నిచ్చినట్లు లేటెస్ట్ బజ్. శివ నిర్వాణ, రవితేజ కాంబోలో ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో తొలుత సమంత హీరోయిన్ అంటూ వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు కొత్తగా జీబ్రా బ్యూటీకి ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.